ఇంట్లో సాంబార్ చేసినప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ కుదరట్లేదా? అయితే లేట్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేసండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అన్సు విక్రమ్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కప్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి ఒకసారి బాగా కందిపప్పును బాగా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు సరిపడినన్ని నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతలోపు నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా. చూడండి నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానో కూడా చెప్తా చూడండి. క్యారెట్, బీన్స్, ముల్లంగి, మునక్కాయలు, ఆలు కాంబినేషన్లో అయితే చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీరు చేయండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టి ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి వేయిస్తున్నాను. ఇది వీడియో తీయడం మర్చిపోయినాను, అందుకోసం ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ కరెంట్ గాలికాలం కదా ఎక్కువగా పోతుంది, అందుకే కరెంట్ పోతుందని వీడియో ఆన్ చేసి చూసుకోకుండా చేసినాను. అదొక్క మిస్టేక్ అంతే. ప్రాసెస్ అయితే అంతా సూపరే ఉంది. ఇప్పుడైతే చూడండి కరివేపాకు, ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి కదా. ఒక ఎండుమిర్చి కూడా వేసి వేయించిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసి వేయిస్తున్నాను. టమాటాలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ముందుగానే నేను కందిపప్పులోనే వేసినాను, అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసినాను కాబట్టి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను. పసుపు కారం వేసే ముందు మంట అనేది సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయండి. ఇప్పుడైతే నేను కొబ్బరి, కొత్తిమీర పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వేసిన పసుపు, కారం, కొబ్బరి పేస్ట్ కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకొని కూరగాయలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూరగాయలకు బాగా కలిసేటట్టు ఒకసారి కిందికి పైకి బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు సాల్ట్ అనేది వేయలే కదా, కందిపప్పులోకి ఒకటే వేసినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కనుక వెజిటేబుల్స్ కూడా మాడిపోకుండా అయితే ఉడికిపోతాయి. 50% ఉడికితే సరిపోతుంది. అంతలోపు నేనైతే చూడండి ముందుగా కందిపప్పును ఉడికించి పక్కన పెట్టుకున్నా కదా. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసి ఇప్పుడు కందిపప్పులో పైన ఉన్న రసం అంతా ఉంచుతున్నా. ఆ వేడికే చింతపండు అనేది కరిగిపోతుంది కదా, అందుకోసమే చింతపండు తీసుకున్న గిన్నెలోకి నేనైతే ఆ రసం అంతా వంచి ఇప్పుడు ఆ కందిపప్పును అనేది బాగా ఎనుపుకోవాలి. చింతపండుని ఇలా వేడి రసంతో నానబెట్టుకోవడం మీకు కనుక నచ్చితే కనుక ఒకసారి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. సూపర్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి పక్కన పెట్టేసి ఇప్పుడు కందిపప్పుని అయితే ఎనుపుతున్నాను. కందిపప్పు కూడా పూర్తిగా అయితే ఉడికిపోయింది కాబట్టి జస్ట్ అలా కలిపి పక్కనైతే పెట్టేసిన. అప్పుడప్పుడైతే కూరగాయలు అనేది ఒకసారి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడైతే చూడండి ప్లేట్ తీసి చూస్తే కనుక ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. వెజిటేబుల్స్లో ఒక 50% అలా మగ్గినాయి అంతే, జస్ట్ అంతే. ఇప్పుడైతే చూడండి వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే ఆయిల్లో కూరగాయలు బాగా మగ్గిన తర్వాతే సాంబార్ అనేది చేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కందిపప్పు అంతా కూరగాయలకు బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కాచి పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళతోనే సాంబార్ చేస్తున్నాం. ఎందుకంటే కూరగాయలు కొద్దిగా వేడెక్కింటాయి కాబట్టి చన్నీళ్ళు పోస్తే గట్టి పడతాయి, రుచి కూడా బాగుండదు కాబట్టి ఇప్పుడైతే నేను వేడి నీళ్ళతోనే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేసేయండి. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను చూడండి. అదే కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని పోస్తున్నాను. మనకి ఎంత సరిపడితే కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలంటే అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి చూడండి. నా కన్సిస్టెన్సీ సరిగ్గా నేనైతే సాంబార్ ఎలా కొంతమందికి లూజ్గా ఉండాలి, కొంతమందికి కొంచెం గట్టిగా ఉండాలనుకుంటారు కదా, అలా మీ కన్సిస్టెన్సీకి సరిగ్గా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ అనేది తక్కువ ఉంటే కనుక ఈ టైంలో వేసుకుంటే కనుక కూరగాయలకి బాగా పడుతుంది, రసం కూడా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అనిపించింది కాబట్టి సాల్ట్ అయితే వేసి ప్లేట్ పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు హైలో పెట్టుకొని కనుక ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది.
ఉడికేలోపు మనమైతే చింతపండు రసం అయితే తీస్తున్నాం చూడండి. వేడి రసంలోకి వేసినాం కాబట్టి చింతపండు ముట్టుకుంటేనే జారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా మసులుతుండి కూరగాయలు కూడా 80% ఉడికిన తర్వాతే చింతపండు రసం వేస్తే కనుక తొందరగా సాంబార్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పులుపుకి సరిపడినంత చింతపండు రసం అయితే వేసుకోవాలి. నేను కరెక్ట్గానే కొద్దిగానే వేసినాను కాబట్టి నేనైతే ఉన్న రసం అంతా అయితే వేసినాను. మీరు తీసుకున్న చింతపండుని బట్టి మీ పులుపుని బట్టి అయితే మీరు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బాగా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా మసులుతున్నప్పుడు కొద్దిగా బెల్లం పొడి అయితే వేసుకోవాలి. సాంబార్లో బెల్లం పొడి వేస్తే కనుక బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చూడండి ఉడికిపోయిందనమాట. సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కూరగాయలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి సాంబార్ పొడి అయితే వేస్తున్నాను. నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి వేస్తున్నాను. ఎప్పుడైనా చేస్తానండి హోమ్ మేడ్ స్టైల్లో సాంబార్ పొడి ఎలా చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడి వేసిన తర్వాత సాంబార్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సింది ఇంగువ. ఇంగువ లేనిది సాంబార్ చేస్తే కనుక పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు కాబట్టి నేను ఇంగువ అయితే వేస్తున్నాను. ఇంగువ లేనిది సాంబార్ చేస్తే టేస్ట్ రాదు, అదొక్కటి గమనించండి. ఇంగువ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి. మూత పెట్టి స్టవ్ కట్ చేస్తే కనుక ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ప్లేట్ తీసి చూస్తే సాంబార్ అనేది ఆ స్మెల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ కూరగాయలకు పట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి స్టవ్ కట్ చేసిన తర్వాత ఒక 10 minutes అయితే ప్లేట్ తీసుకోకుండా ఉండాలి. ఆ తర్వాత ప్లేట్ తీసి చూస్తే కనుక ఫ్లేవర్స్ అన్నీ దిగి సాంబార్ అయితే సూపర్గా రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి ప్లేట్ తీసిన తర్వాత సాంబార్ అనేది ఎంత యమ్మీగా ఉంది కదా. ఇడ్లీలోకైనా వైట్ రైస్లోకైనా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.